ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఏంటైనా ఉందంటే, నేను మీరు మనందరము కూడా దేవుని యొక్క సన్నిధానములో సజీవులుగా మనందరము బ్రతికి ఉండడమే గొప్ప ఆధిక్యత. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ, వాత్సల్యత, ఆయన ఎడతెగని ప్రేమ మన ఎడల ఉన్నది కాబట్టి మీరు నేను ఈ విధంగా సజీవులుగా ఉండగలిగాం. దేవాతి దేవుడు దీనుడను అల్పుడను అయోగ్యుడైన నన్ను ఆయన చిత్తములో బ్రతికింపజేసి జీవింపజేసి ఆయన యొక్క వెలుగును తేజస్సును ఆయన యొక్క ఉనికిని నా హృదయంలో ఉంచి ఈ లోక సంబంధమైన ప్రతి దాని మీద నాకు విడుదలను విమోచనను అనుగ్రహించి దేవుని యొక్క చిత్తంలో నేను బ్రతకడానికి, దేవుని యొక్క సన్నిధానంలో నేను జీవించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నరేష్ అఫీషియల్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి, నేను సజీవుడిగా ఉన్న విధానాన్ని బట్టి నా జీవితకాలం అంతయు కూడా నా దేవుణ్ణి స్తుతించే బద్ధుడనై నేనున్నానని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. నా జీవితకాలం అంతా నా దేవుని స్తుతిస్తాను, నా దేవుని గణపరుస్తాను. ఏ ఒక్కరైనా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కనీసం ఏ ఒక్కరైనా ఈ సాంగ్స్ కానీ, ఈ మెసేజ్ కానీ, లేదా ప్రార్థన కానీ ఏదో ఒక సందర్భంలో ఏ ఒక్కరి జీవితంలోనైనా దేవుడు కార్యం చేసి నన్ను రక్షించినట్లుగా అనేకులను కనీసం ఒక్కరినైనా రక్షించే కృపను దేవుడు నా ద్వారా ఆయన కలిగించుకుంటారని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే అనేకులు నశించిపోతున్నారు. దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప జీవితాన్ని దేవుని కోసం సద్వినియోగం చేసుకుంటే అది మనకు, మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలను బట్టి నేను దేవుని నామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నాను. నా ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ సంస్థను బట్టి దేవునికి కృతజ్ఞతగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రేరణను బట్టి నేను దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క ఆరాధన జరిగించిన తర్వాత కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి ఒక బలి అర్పించాలని, దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి ఒక దేవుని యొక్క అర్పణగా ఈ సమయాన్ని దేవునికి అంగీకారంగా ఉండునట్లు నేను దేవునికి ఉపయోగకరంగా మారాలని నేను ఆశపడుతూ ఈ వీడియో నేను చేస్తున్నాను. దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ఆరాధనకు వెళ్ళే ముందు చిన్న మాట. దేవాతి దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. ఈ మాట అనేక మంది దైవజనుల నోట, అనేక మంది సేవకుల నోట, ఈ ప్రపంచంలో అనేక మంది నోట నుండి ఈ మాటను మీరు అందరూ వింటూ ఉన్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరగబోతుంది. కాబట్టి ఇప్పుడైనా కూడా మనమందరము కూడా మనము ఉన్న ఆ స్థితి నుండి మారి దేవుని యొక్క చిత్తములోనికి మనం వస్తే ఆయన రాకడలో మనందరము కూడా ఎత్తబడతాం. ఆయన సన్నిధిలో మనందరం ఉంటామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దేవుడు ఈ కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు నా దేవునికి చెల్లిస్తున్నాను. మేఘాల మీద తెంచెను నేడో రెప్పో నా ప్రియుడేసు మేఘాల మీద
కీర్తించెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించెను. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించెను. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించెను. కడముర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. కడముర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసు నుగాంచెదా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసు నుగాంచెదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించెను. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించెను. నేడో రేపో నా
ప్రియుడేసు మేఘాల మీద కీర్తించెను. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే. నీదు ముఖ కాంతియే నాకు ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నాకు ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా. అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. భక్తుడైనటువంటి దావీదు రాసిన సంకీర్తన 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. భక్తుడైనటువంటి దావీదు మహారాజు 127 సంస్థానాలకు ఆయన అధిపతిగా నియమించబడ్డాడు మన దేవుని ద్వారా. అలాంటి దావీదు మహాభక్తుడు, రాజు అయినటువంటి ఆ దావీదు గారు కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నారు. ఏంటా మాటలంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, ఆకాశములో దేవుని మహిమను కనపరిచేవాడా అని ఆయన ఎంతగానో పొగుడుతున్నాడు మన దావీదు గారు. భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. యేసు అను ఆ నామమునకున్న శక్తి, యేసు అను ఆ పేరుకు ఉన్న ఆ బలము, ఆ శక్తి, ఆ ప్రేమ, ఆ జాలి, ఆ దయ, ఆ కరుణ, ఆ పవర్, ఆ పేరుకు అన్ని గుణగుణాలు కలిగి ఉన్న ఆ నామము ఈ భూమి మీద ఎంతో ప్రభావముతో నిండి ఉన్నదని దావీదు మహాభక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయన పొగుడుతూ ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, 3వ వచనం చదువుతున్నానండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. దేవాతి దేవుడు ఏం కలగజేశాడు? ఆయన చేతి పని అయిన ఆకాశములను. మనకు కనిపించేది ఒక ఆకాశం మాత్రమే. ఈ శరీరముతో బ్రతికి ఉన్న మనము ఒకే ఒక ఆకాశాన్ని మాత్రమే, ఒకే ఒక భూమిని మాత్రమే మనం కళ్ళతో చూడగలము.
అది మన కళ్ళకు కనిపించేది ఏమైనా ఉన్నాయంటే ఒక ఆకాశము, ఒక భూమి. కానీ భక్తుడైనటువంటి దావీదు గారు ఏం తెలియజేస్తున్నారో తెలుసా? నీ చేతి పని అయిన నీ ఆకాశములను, ఆకాశములు అని ఒక బహువచనాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆ బహువచనంలో ఎన్ని ఆకాశములు ఉన్నాయో అన్ని ఆకాశములు. నిజమే, మనకు కంటికి కనిపించేది ఒక ఆకాశము. సూర్య చంద్ర నక్షత్ర ఆ గ్రహాలన్నిటినీ కూడా ఒక ఆకాశంలో పెట్టాడు. ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఎందరైతే ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా చనిపోయిన పరిశుద్ధులందరినీ కూడా ఒక ప్రదేశంలో, ఒక ఆకాశంలో పెట్టాడు. అది పరదేశుగా పిలువబడుతుంది. ఆ తర్వాత దేవుని యొక్క సింహాసనము, దేవునుడు ఆసీనుడై ఉన్న ఒక తేజో మహిమ నిలుచు స్థలము, ఒక ప్రదేశం ఉంది. దానికి ఒక ఆకాశం ఉంది. అది ఒక ఆకాశము. మనకి ఉదాహరణగా 4 ఆకాశాలు ఇప్పుడు మనకి కనబడుతున్నాయి. ఆయన చేతి పని అయిన ఆకాశములను, ఆయన కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు. ఇప్పుడు ఈ వాక్యమునంతా చదివించి ఈ కొన్ని నిమిషాలు నేను ఎందుకు దీన్ని ఆకాశము గురించి, చంద్ర నక్షత్రముల గురించి, దేవుని యొక్క పేరు గురించి నేను వివరించానంటే, అలాంటి దేవాతి దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, గొప్పవాడు, 10,000లో అతికాంక్షణీయుడు, పరమాకాశములో ఉన్నటువంటి, పరలోకములో ఉన్నటువంటి దేవాతి దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను తన చేతితో నిర్మించాడు, తన మాటతో నిర్మించాడు. ఆయన చెప్పినవి చెప్పినట్లుగా ఈ సృష్టి అంతా ఏర్పడిన ఆ సృష్టికర్త అయిన ఆ దేవుడు గురించి ఒక మాట వాక్యం సెలవిస్తుంది. ఏమిటంటే, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు. నిజంగా ఆలోచించదగ్గ విషయం ఇది. ఇంత సృష్టిని చేసిన దేవుడు, ఇంత పరలోక రాజ్యములో ఉన్న దేవుడు, కోటాను కోట్ల దేవదూతలు సృష్టి ఆరంభమైన దినము నుండి ఈ రోజు వరకు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక ప్రతిగానాలు చేస్తుంటే, ఆ స్తుతుల మీద ఆసీనుడైన పరిశుద్ధమైన దేవుడు ఈరోజు నిన్ను, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి మనము ఏపాటి వారము? నీ గురించి, నా గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడట. నీ గురించి, నా గురించి ఆయన ప్రతి నిమిషము ఆలోచన చేస్తున్నాడట. మనము ఎలా ఉన్నామో, మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో, మనకి ఆహారంగా ఏది ఇవ్వాలో, మనము ఎక్కడ జీవించాలో, మనము ఎక్కడ ఉద్యోగం చేయాలో, మనము ఏ ఇంటిలో నివసించాలో, మనకి ఏమి కావాలో, మన ఆరోగ్యానికి ఏమి అందిస్తే మనము సంతోషంగా ఆరోగ్యంగా జీవిస్తామని ప్రతి నిమిషము, ఇంకా చెప్పాలంటే ప్రతి సెకను కూడా ఈరోజు నీ గురించి, నా గురించి ఆలోచిస్తూ ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనలను గుర్తు చేసుకుంటున్నాడు. మనము ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పనిపాట్లలో మనం పడిపోయి దేవుని వాక్యాన్ని మర్చిపోతాం, దేవుని ఆరాధించడం మర్చిపోతాం, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు మర్చిపోతాం. దేవుడు మన కొరకు చనిపోయాడు, మన కోసం తిరిగి లేచాడు, ఆయన కోసం నీతిగా బ్రతకాలని మర్చిపోతాం, ప్రార్థన చేయడం కూడా మర్చిపోతాం. కానీ దేవుడు మనం మర్చిపోయినా ఆయన మనలను మరవకుండా అనుదినము మనలను కాపాడుతూ, మనలను జ్ఞాపకం చేసుకుంటూ, మనలోని ఎంతగానో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మహాకాశాలలో పట్టజాలనంత విస్తారమైన స్థలములలో ఉండి నివసిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు దీనున్నైన నా గురించి, మీ గురించి ఆయన ఆలోచిస్తూ ఆయన ఎంతగానో మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకొక వాక్యాన్ని నేను చదువుతాను.
మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆయన మనకి ఏమిస్తున్నాడో తెలుసా? మహిమా ప్రభావములతో వానికి, అంటే మీకు నాకు ఆయన కిరీటాలను పెట్టి ఆయనతో సమానుభావముగా జీవించాలని మనలను ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నావు. దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావట. నిజంగా ఈ మాట చదివితే ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని కంటే మనము చాలా తక్కువ వానిగా చేశాడంట. అంటే అన్నిటి మీద మనకి అధికారం ఇచ్చాడు. అన్నిటి మీద మనకి అధికారం ఇచ్చి ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన అధికారాన్ని మనము దుర్వినియోగం చేయకుండా మనము గనక యథార్థంగా జీవిస్తే, అంటే లోక సంబంధమైన ఏ పాపములో మనం పడకుండా వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆజ్ఞలను చదవడమే కాకుండా ఆజ్ఞలను అనుసరించి మనము సప్రవర్తన కలిగి మనము ప్రేమ, సంతోషము, శాంతము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశానిగ్రహం, మంచితనము అనే ఆ అన్ని రకాల దేవుని యొక్క ఆత్మ ఫలములు మనం పొందుకొని దానికి అనుగుణంగా మనము నడుచుకుంటే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. ఆయన కుమారుడిగా మనం బ్రతుకుతాం. ఆయన ఇచ్చు మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అన్నిటి మీద మనకి అధికారం ఇస్తాడు. ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి, శోధనల నుండి నిన్ను నన్ను తప్పించి ఆయన నిత్య పరలోక రాజ్యములో ఉండులాగన మనలను ఏర్పరుస్తాడు. ఈ కీర్తనలు 8వ అధ్యాయం 1వ వచనములో యెహోవా మా ప్రభువా ఆకాశములో నీ మహిమ అనే మాటను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని, తర్వాత ఆయన కలగజేసిన చంద్ర నక్షత్రాలు, ఆకాశములు, తర్వాత నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నావు, తర్వాత దేవుని కంటే కొంచెమే తక్కువగా వాణ్ణి చేసావు, తర్వాత ఆయన చేతి పనుల మీద అన్నిటి మీద అధికారం ఇచ్చావు అని నీ వాక్యాన్ని ఎంతో సూటిగా తేటగా ఈ వాక్యంలో దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యంలో మాటలన్నిటినీ కూడా మనము జ్ఞాపకం తెచ్చుకుంటే మనము ఎంత ధన్యులము. మన పట్ల ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కృప అత్యధికముగా మన ఎడల ఉన్నది గనుక మనము సంపూర్ణమైన పరిశుద్ధమైన దేవుని బిడ్డలుగా మార్చబడి ఎన్నడూ సిగ్గుపడకుండా మన పాపములన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించి దేవుని కృపను పొందుకొని దేవుని సన్నిధానములో చేరులాగున మనందరికీ దేవుని కృప అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మీరు మా ఎడల కలిగి ఉన్న ప్రేమను బట్టి నీకు వందనాలు. ఆకాశ మహాకాశాల్లో నివసించే నీవు అయా సూర్య చంద్ర నక్షత్రములను అయా నీ మాటతో కలగజేసిన నీవు మమ్మలను జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు ప్రభువా. అయా నీవు మమ్మలను భద్రంగా చూసుకుంటున్నావు ప్రభువా. అయా మా గురించి ప్రతి నిమిషము నాయనా నీ సమయాన్ని మా కొరకు వెచ్చిస్తున్నావు ప్రభువా. నీ జీవ కిరీటాన్ని మాకు ధరింపజేయాలనుకుంటున్నావు ప్రభువా. నీతో సన్నిధిలో, నీ రాజ్యములో నీతో జీవించే కృపను పొందుకోవాలని మీరు ఆశపడుతున్నారు. జన్మ తరహా కర్మ తరహా చేసిన అపరాధములన్నిటిని బట్టి దయతో మమ్మలను క్షమించి మన్నించి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.